హాయ్ గాయ్స్, ఈరోజు కొత్త మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో అనుకుంటున్నారా? కర్బూజా ఐస్ క్రీమ్ గాయస్. కర్బూజా ఐస్ క్రీమ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, సో నేను కూడా ఎందుకు చేయకూడదని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే తీసేసాను. ఫస్ట్ కర్బూజాని అయితే బాగా క్లీన్ చేసుకొని పైన కొంచెం కట్ చేసుకొని ఉంచుకోండి. పైది పడేయకండి, ఆ పైది. సో పక్కన పెట్టుకోండి. తర్వాత అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి అందులో ఉన్న పలుపు మాత్రం ఒక బౌల్లో వేసుకోండి మొత్తం. అండ్ పైది ఎందుకు పడేద్దు అంటున్నానంటే తర్వాత చెప్తాను. ఈ పల్ప్ అంతా తీసి ఒక బౌల్లో వేసుకొని నెక్స్ట్ మొత్తం చేసేయండి. అంటే మరీ మొత్తం తీసేయకండి, హోల్ పడిపోద్ది. కొంచెం డ్రైన్ చేసి బౌల్లో తీసుకోండి. అండ్ నట్స్ కట్ చేసుకొని ఉంచుకోండి. నా దగ్గర అయితే ఉన్నాయి, నేను అవి అయితే వేస్తాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్న పల్ప్ అంతా వేసుకోండి. మిల్క్ మేడ్ అయితే 4 స్పూన్స్ పట్టిందండి నాకు ఆ కర్బూజాకి. కరెక్ట్గా 4 స్పూన్స్ అంటే 4 స్పూన్స్ పట్టింది, సరిపోయింది స్వీట్నెస్ కూడా. సో బాగానే వేస్తాను. ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 4 స్పూన్స్ దాకా పట్టింది. సో మొత్తం వేసుకొని అండ్ మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకోవాలండి. బ్యాటర్ అన్నది ఈ కన్సిస్టెంట్ వచ్చాక ఆపేసి మనం ఏదైతే కర్బూజాలో మొత్తం పల్ప్ తీసామో అందులో పోర్ చేయాలి. బ్యాటర్ని అంతా చేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ పైది ఇందాక పడేయొద్దని ఎందుకు చెప్పానంటే ఇందుకోసం అనమాట. అది పైన క్లోజ్ చేసి డీప్లో పెట్టాలండి, ఓవర్ నైట్ పెట్టాలి. అండ్ ఫుల్గా హైలో పెట్టాలన్నమాట టెంపరేచర్ అనేది. పెట్టాక మనకి 1 నైట్ ఫ్రిడ్జ్లో ఉంచితే తర్వాత మార్నింగ్కి కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అండ్ మనం దాన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ సర్కిల్లో చేసేద్దామని చెప్పి అనుకున్నాను, నాకైతే అవ్వలేదు. సో మనకి ఎందుకు వచ్చిందిలే పాడైపోద్ది అని చెప్పి నేనైతే పీసెస్గా కట్ చేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి, అది మీ ఇష్టం. నాకైతే తినేదే కదా, ఏదైతే ఏముందని చెప్పి నేనైతే పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎలా కోసినా కూడా బాగానే ఉంది. టేస్ట్ మారిపోదు కదండి, కటింగ్ అయితే మారుతుంది కానీ టేస్ట్ అయితే మారదు కదా. సో నేనైతే పీసెస్గా కట్ చేసుకున్నాను. వావ్, చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీమ్ అయితే. టేస్ట్ కూడా సూపర్ ఉంది. అండ్ మనం బయట కొన్న ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు, బట్ తినేస్తాము. బట్ మనం ఇంట్లో చేసుకుంది కదా, సో హైజెనిక్గా చేసుకుంది కాబట్టి మనకి చాలా మంచి అవుతుంది, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. బయట కొన్నంత వస్తుంది అని నేను చెప్పను, బట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే ఐస్ క్రీమ్ టేస్టే వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుందండి. మై కర్బూజా ఐస్ క్రీమ్ ఇస్ రెడీ.